ఎన్ని కొనాలన్నా కోలుకోవాలంటే సమానం ఎంత కాదన్నా వీళ్ళకి మ్యాక్సిమం ఒక సంవత్సరం అంటేనే కోలుకోగలరు. ఈరోజు నిన్న కర్లపాలెం మండలం కర్లపాలెంలో ఎస్టీ కాలనీలో ఉన్న 9 కుటుంబాలు అగ్ని ప్రమాదం వల్ల కరెంట్ ఫెయిల్ అయ్యి 9 కుటుంబాల ఇల్లు మొత్తం కూడా పూర్తిగా కాలిపోవడం జరిగింది. మాకెంతో బాధాకర విషయం ఇది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కుటుంబం వాళ్ళు చూస్తుంటే చాలా బాధ వస్తుంది. ఎందుకంటే నష్టపరిహారంగా ఒక్కొక్క కుటుంబానికి చాలా నష్టపరిహారం కూడా జరిగింది. ఈ నష్టము అందరూ ఎవరు తెలుసులేకపోయినా ప్రభుత్వం కూడా వెంటనే స్పందించి ఇక్కడున్న 9 కుటుంబం వాళ్లకు పక్కా ఇళ్ళను కట్టించాలని, అలాగే ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగి ఆధార్ కార్డు రేషన్ కార్డులు కూడా ఇలాంటివి కూడా అన్ని కూడా పూర్తిగా కాలిపోయినాయి అని కూడా చెప్తాం జరిగింది. ఈ వెంటనే ప్రభుత్వం అధికారులు కూడా ఆధార్ కార్డు రేషన్ కార్డు కుల సర్టిఫికేట్ ఇలాంటివి కూడా వెంటనే వీళ్ళకి అందించాలని మేము కోరుకుంటూ, అలాగే కరెంటుకి సంబంధమైన కరెంటు ఏఈ గారు కూడా ఈరోజు బాపట్ల నియోజక స్థాయిలో సుమారుగా ఒక వారం రోజుల నుంచి కూడా నియోజక స్థాయిలో ఎదురుపల్లి ఈరోజు కల్లపాలెము సందోలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా సుమారు 10 రోజుల నుంచి వచ్చే ఎండకు గాలికి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఎండుగోడి కరెంటు విషయంలో కూడా కరెంటు డీ గారు కూడా వెంటనే దీని మీద దృష్టి పెట్టి ఇలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని గ్రామాల్లో కూడా అధికారులతో తప్పకుండా ఇలాంటి సమస్యలు రాకుండా చూసుకోవాలని చెప్పి తెలియజేస్తూ, అలాగే బాపట్ల నియోజక స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేదలకు ఏ సమస్య వచ్చినా అండాదండగా ఉంటామని జగనన్న సైన్యంలో ఈరోజు మేమందరం కూడా మా కార్యకర్తలు వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులందరం కూడా మా వంతు మేము కూడా ఆర్థిక సహాయం చేస్తానికి వీళ్ళకి చేస్తాం జరిగింది. తప్పకుండా ఇదే కాకుండా మరొకసారి మళ్ళీ ఈ కుటుంబాలను కలిసి తప్పకుండా ఆర్థిక సహాయం చేస్తానికి మేము మా వంతు మీకు కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము.